హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఈరోజు సండే ఫుల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ముందుగా అయితే టిఫిన్ అయితే తింటున్నాను అనమాట. సో నెక్స్ట్ మా నాన్నమ్మ అయితే టీ అయితే కాస్తున్నారు. టిఫిన్లు టీలు అయ్యేలోపు సంత అయితే తీసుకొచ్చారండి. అదైతే చదువుతున్నాము. కాలం వచ్చేసిందని నానమ్మ అయితే మజ్జిగ మిరపకాయలు అయితే చేస్తున్నారండి. అయితే నేను మీకు ఒక విషయం అయితే షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చెప్తున్నానండి. అందరూ యూట్యూబ్ ఎందుకు చేస్తారో తెలియదు కానీ మేమైతే డబ్బులు వస్తాయని చేస్తాం. మా నాన్నమ్మ అయితే చీట్లు వేసి డబ్బులన్నీ పోగొట్టారండి. అందుకే ఈ యూట్యూబ్ అయితే చేస్తున్నాం. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాకు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూపిస్తున్నట్టుగా అయితే ఘాట్లు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ లోపు అయితే సంత అయితే సదురుతున్నాము. అయితే వీక్లీ 2 times అయితే ఆకుకూరలు ఖచ్చితంగా తింటాము. నెక్స్ట్ వచ్చి కర్రీ కోసం అయితే చేప అయితే తీసుకొచ్చారండి. ఇదైతే క్లీన్ చేయడానికి నానా తెప్పలు పడ్డాం. ఎలాగైతే ఫైనల్గా కట్ చేసామండి. తర్వాత అయితే వేడివేడిగా చేపల పులుసు అయితే వండారు. చేపల పులుసు కాదండి, చింతకాయ చేపల పులుసు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను, చూడకపోతే చూడండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఛానల్లో వీడియో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే దివాన్ మీద పక్క అయితే వేస్తున్నాం అనమాట. బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసుకుని తర్వాత అన్నం అయితే కడిగి పెట్టేసాము. అన్నం కడిగి పెట్టేసిన తర్వాత కిచెన్ కూడా సర్దేసుకున్నామండి నీట్గా సర్దుకునే లోపు రైస్ అయితే కుక్ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో చింతకాయ చేపల పులుసు వేసుకుని తింటే సూపర్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అయిపోయిన తర్వాత పొద్దున్న చీల్చుకున్న మిరపకాయల్లోకి పెరుగు మజ్జిగ అయితే వేసుకుని ఉప్పు అయితే కలుపుకొని పక్కన పెట్టేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.